परिणिसञ्जातं वादूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। భగవత్ బంధువులారా, సుందరకాండలో ఆచార్య కృత్యమైనటువంటి విరోధి నిరసనం అనే ప్రకరణంలో ఉన్నాం. అంటే పరమాత్మను చేరటానికి అడ్డుపడుతున్న వారిని, పరమాత్మను చేరనీయకుండా ఆపుతున్నటువంటి విరోధులను తొలగించే బాధ్యత, తప్పించే బాధ్యత, కర్తవ్యం ఆచార్యునిదే. మన విరోధులను మనము తొలగించుకోలేం, నిరసించలేం, తప్పించలేం. మన మీద వాటి బలం, ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే అది ఆచార్య కృత్యంగా మన సంప్రదాయములు చెప్తారు. ఇప్పుడు ఆ ప్రక్రియలో ఉన్నాం. ఇందులో మొదట జయ శ్రీమన్నారాయణ కట్ అయిందండి. జయ శ్రీమన్నారాయణ. కట్ అయింది అనుకుంటా స్వామి, ఏం వినపడట్లేదు. లైన్ కట్ అయిందండి. ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. స్వామి గారు లైన్ లో ఉన్నారు. ప్రవచనం మళ్ళీ మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టొచ్చు అడియన్. మొదట హనుమంతుడు కింకరులు అనే పేరు గల 80,000 మంది రాక్షసులను సంహరించాడు. తరువాత అశోకవన ద్వార తోరణాన్ని ఆశ్రయించి ఉండి, నేను వనాన్ని ధ్వంసం చేశాను, చైత్యం అంటే దేవతాయతనం, చైత్య ప్రాసాద న విరాసిత అని ఈ దేవ భవనాన్ని రాక్షసుల అధిష్టాన దేవత అయినటువంటి ఆమె యొక్క భవనాన్ని ధ్వంసం చేయలేదు అనుకొని ఆ భవనాన్ని ధ్వంసం చేశారు. దానికి కాపలాగా ఉండేటువంటి ఒక 100 మంది ఆయుధాలు తీసుకొని పైకి ఉతికితే వాళ్ళందరినీ పరీక్ష తీసుకొని వారిని సంహరించాడు. ఇక్కడ చైత్య ప్రసాదం అంటే దైవ ఆయతనం, లంకాధిష్టాన లేదు రాక్షస అధిష్టాన దేవత అంటారు. ఇది మనకు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని, స్వరూపాన్ని తెలియజేస్తుంది. మనం ఆచరించేటువంటి ధర్మం అధర్మమే అని మనకు తెలియక ధర్మశ్రేష్టమని భావిస్తాం. న్యాయంగా మనం చేస్తున్న అధర్మం. మన మనస్సులో కొన్ని ఆశలు, అభిలాషలు, ఆశయాలు, అభిప్రాయాలు, కోరికలు ఇవన్నీ పెట్టుకొని వాటిని తీర్చమని
మనం ఎవరిని దేవతగా భావిస్తామో వారిని ఆరాధిస్తాం. వారి అనుగ్రహంతో మన కోరికలు తీరుతాయి. నా స్వామి, నా భగవంతుడు, నా దైవం నా కోరిక తీర్చిందని సంతోషిస్తాం. కానీ ఇక్కడే మనం వివేకాన్ని, ప్రజ్ఞను ఉపయోగించాలి. మనలో కలిగిన కోరిక న్యాయసమ్మతమేనా, ధర్మసమ్మతమేనా, మనకు మాత్రమే ఆనందాన్ని కలిగించేదా, మన తోటివారికి కూడా ఆనందాన్ని కలిగించేదా, మనకు ఆనందం కలిగించి ఎదుటివారిని బాధించేదా? ఎదుటివారిని బాధించినప్పుడు మాత్రమే మనకు ఆనందం కలుగుతున్నదా? ఎదుటివారికి బాధ కలిగించి మనము మాత్రం సంతోషించేటువంటి కోరికను భగవంతుణ్ణి తీర్చమని అడిగితే అది భగవద్ ఆరాధన అవుతుందా? అలాంటి ఆరాధనతో మనం మన కోరికలు నెరవేర్చుకోవచ్చా? ఫలానా వాడు నాకు శత్రువు స్వామి, వాడిని నేను చంపుతాను, నాకు బలం ఇవ్వు అని మనం దైవాన్ని ప్రార్థిస్తే ఇప్పుడు మన కోరిక ఎలాంటిది? అసలు ఇలాంటి కోరికలు భగవంతుణ్ణి అడగవచ్చా? నా దగ్గర ఆస్తి లేదు, ఫలాని వాడి దగ్గర ఆస్తి బాగుంది, దానిని అపహరించాలి స్వామి, నాకు ఆ బలము, శక్తి, ఉపాయాన్ని ఇవ్వు, ఆస్తి అంతా నాకు వచ్చేలా చెయ్యి అని నీవు స్వామిని ప్రార్థిస్తే ఈ కోరిక ధర్మసమ్మతమేనా? ఇలాంటి కోరికలను భగవంతుడు తీరుస్తాడా? తీస్తే ఆ మూర్తి సాత్విక మూర్తేనా? సాత్విక మూర్తి కాని వారిని సేవించవచ్చునా? ఇన్ని ధర్మ సందేహాలు వస్తాయి. అందుకే ఆచార్యుడు రాజస తామస మూర్తులను ఆరాధించవద్దని చెప్తాడు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతపానికి ఆచార్యుడు. నాయనా, అనన్య భక్తితో నన్ను దర్శించవచ్చు, తెలియవచ్చు, నాలో ప్రవేశించవచ్చు. అనన్య భక్తి కావాలంటే ఏమిటి? ఒక్కడనే సేవించాలి, ఒక్క దైవాన్ని ఆరాధించాలి. అది కూడా దైవం కాబట్టి ఆరాధించాలి. అనన్య భక్తికి రెండు అర్థాలు. ఇతరులను ఆరాధించకూడదు. నీవు ఏ దైవాన్ని కోరుతున్నావో, నీకు ఏ దైవం మీద నమ్మకం ఉందో, ఏ దైవాన్ని నువ్వు తలవారి కొలవాలనుకుంటున్నావో ఆ దైవాన్ని మాత్రమే ఆరాధించాలి. ఆయన దైవమే, ఈయన దైవమే, అందరూ భగవంతుడే కదా, అన్ని భగవత్ స్వరూపాలే కదా, ఎవరిని కొలిస్తే ఏమి అనేటువంటి అజ్ఞానవాదాలకు వెళ్ళకూడదు. అంతేకాకుండా అనన్య భక్తి అంటే పరమాత్మ కాబట్టే సేవిస్తున్నాను. నేను జీవాత్మను, ఆయన పరమాత్మ. జీవాత్మ కర్తవ్యం పరమాత్మను సేవించుట, స్మరించుట, ధ్యానించుట, ఆరాధించుట. మనం పుట్టినది, మనకు జన్మ ఇచ్చినది స్వామి భగవంతుణ్ణి ఆరాధించటానికే, భగవంతుణ్ణి సేవించటానికే, భగవంతుణ్ణి దర్శించటానికే, భగవంతుణ్ణి కీర్తించటానికే, భగవంతుని కథలు వినటానికే. మనకి ఇంకో పనే లేదు. ఇంకో పని చేస్తే మనం భక్తులుగా అవుతామండి. భగవంతుణ్ణి ముందర పెట్టుకొని ఇతర కార్యక్రమాలను తోసిరాదనాలి. కానీ మనకున్న సాంసారికమైన క్షుద్రమైన కోరికలను ముందర పెట్టుకొని వాటి కోసం భగవంతుణ్ణి దూరంగా తరిమేసేవాడిని. నీవు ఈ పని చేస్తేనే దేవుడవు, లేకుంటే దేవుడవు కావు. మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి చదువు రావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఇంత ఉండాలి, అందరిని నీవే చేయించాలి, నా పేరే అంతటా మారు మోగాలి, నాకు కీర్తి కావాలి, నాకు సంపద కావాలి. భగవంతుడు తప్ప అన్నీ కావాలా? భగవంతుడు తప్ప కావలసిన వాటి కోసం భగవంతుడిని ప్రార్థించాలా? దీన్ని భక్తి అంటారా? ఇలాంటి కోరికలు తీస్తే ఆయన్ని భగవంతుడు అంటారా? తామసమూర్తి, రాజసమూర్తి అవుతారు కదా. మనము
సంసారంలో జీవు చేస్తున్న పెద్ద తప్పు. క్షుద్రమైన మన కోరికల కోసం భగవంతుని ఆరాధిస్తున్నాం. స్వామి నాకు ఈ కోరిక, పక్కవాడు నాకు శత్రువు, వాడిని చంపు, నీ కళ్యాణం చేయిస్తాను. వాడి ఆస్తి పోగొట్టు, నీకు ఇంకేదో చేయిస్తాను. వాడి ఆస్తి నా ఆస్తిగా రావాలి, నీకేదో చేయిస్తాను. నేను దొంగతనానికి పోతున్నా, నా దొంగతనం సక్సెస్ కావాలి, అయితే నీకేదో కానకరిస్తాను. ఇది ఆరాధనేనా? ఇలాంటి వారి దైవమేనా? అలాంటి దైవాన్ని ఆరాధించే వారిని ప్రోత్సహిద్దామా, ఆమోదిద్దామా? మరేం చేయాలి? అలాంటి దైవ భవనాలను ఉంచకూడదు, ఉండకూడదు. తామసీ పూజ నిషేధించేవాడు కూడా ఆచార్యుడే. మనం సాత్విక ఆరాధన చేయాలి. భగవంతుడు ఇచ్చిన దాన్ని తీసుకోవాలి, ఇచ్చినంత తీసుకోవాలి, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అతను ఎప్పుడు ఏ అనుభవాన్ని కలిగితే దాన్ని ఆమోదించాలి, ఆహ్వానించాలి, ఆనందించాలి. కాబట్టి తామసమైన రాజసమైన దేవతామూర్తులను క్షుద్రమైన ఫలాన్ని ఆశించి, నశ్వరమైన ఫలాన్ని ఆశించి, పరాపకార వాంఛతో, పరద్రోహ వాంఛతో, తనకు మాత్రమే లాభాన్ని కలిగించేటువంటి అభిప్రాయంతో ఆరాధించే ఆరాధనను ఆచార్యుడు ఆమోదించడు, నిర్ద్వంద్వంగా ఖండిస్తాడు, నిరసిస్తాడు. అలాంటి దేవాలయాలను మీరు వెళ్ళవద్దు, అలాంటి దైవాన్ని ఆరాధించవద్దు. దైవంలో అలాంటి ఇలాంటి అని ఉండకపోవచ్చు, నీ మనస్సులో ఉంది. అష్టవక్ర మహాభాగ చెప్పారు. మహాకాళి 8 శిరస్సులు, 16 చేతులు, 32 నాలుకలు, అదే రీతిలో 24 కనులు, 24 ఆయుధాలు. ఇంత భయంకరంగా మూర్తిని నీవు సిద్ధం చేసుకుని ఆమె ఆరాధించి ఆ అనుగ్రహాన్ని పొంది సకలశత్రు సంహారం చేస్తున్నాను అని ఎదుటి వారిని సంహరించమని స్వామిని అడుగుతావా? పరమాత్మను అడుగుతావా? ఆయనకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని సంహరించాలో, ఎవరిని సృష్టించాలో, ఎవరిని రక్షించాలో తెలియదా? నీవు కోరితేనే చేస్తాడా పని? నీకోసమే చేస్తాడా? అలా ఎలా చేస్తాడు? నీవెలా కోరుతావు? ఇది నీ వల్ల జరగవలసిన పనేనా? అందుకే ఆచార్యుడు అలాంటి చైత్య ప్రసాదాలను, తామసీ మూర్తులను ఆవాహన చేసి ఆరాధించేటువంటి ఆలయాలను, దైవ సన్నిధులను ఆచార్యుడే స్వయంగా దూరం చేస్తాడు, ధ్వంసం చేస్తాడు. అలాంటి వారిని రక్షించే వారిని దూరం చేస్తాడు. అంటే మొదలు మీలో, అంటే మనలో తామసీ మూర్తులను ఆరాధించుట తగ్గాలి. మనం దాన్ని మానుకోవాలి. కోరికలతో భగవంతుణ్ణి ప్రార్థించవద్దు. కోరికలు తీర్చమని భగవంతుణ్ణి పూజించవద్దు అనేటువంటి ఒక అద్భుతమైన తత్వం మనకు ఈ చైత్య ప్రాసాద విధ్వంసంతో తెలియబడుతుంది. లేకుంటే మనం హనుమంతుడిని ఆచార్యుడిగా చెప్పుకొని, ఆచార్యుడైనటువంటి హనుమంతుడు దేవాలయాన్ని భంగం చేయడం ఏంటండి? మనం దీన్ని ఆమోదిస్తామా? ఇదేమి కథ, ఎలా ఇలా చేశారు, ఎందుకు చేశారు అని అనుమానాలు వస్తాయి. అలాంటి అనుమానాన్ని నివృత్తి చేయటానికి ఈ మాత్రం వివరణ ఇచ్చాం. ఇప్పుడు ఇందరికి పోదాం. ఇలా 100, 180 అంటే అష్ట ప్రకృతులు, తర్వాత 10 ఇంద్రియాల యొక్క 10 ప్రవృత్తులు, 10, 100. ఈ రెంటిని ఆచార్యుడు తొలగించి ఇప్పుడు మనకు జంబుమారి అనేటువంటి ఒక మహానుభావుడిని, ప్రహస్తుని యొక్క పుత్రుడు ఇతను జంబుమారి అంటే బంగారు హారములను వేసుకున్నవాడు అర్థం. జంబు అంటే బంగారం,
మాలి అంటే మాలలు కలవాడు, బంగారు హారాలు ధరించినటువంటి వాడు, వాడు ప్రహస్తుడి కుమారుడు. ఇంత చక్కని పేరు. ఒకసారి పేరును ఆలోచించాలి. ప్రహస్తుడు, ప్రకర్షమైన హస్తుడు, పెద్ద పెద్ద చేతులు కలవాడు అని అర్థం. ప్రహస్తుడు అంటే అర్థం పెద్ద పెద్ద చేతులు కలవాడు. పెద్ద పెద్ద చేతులు అంటే నిరంతరం కర్మశీలి, కర్మిష్ఠుడు, అనేకమైన కర్మలు చేసేవాడు. చెప్పకూడదేమో కానీ పెద్ద కర్మలు చేసేవాడు అన్నమాట. మనం భాషలో పెద్ద కర్మకు అర్థం వేరే చెబుతాం కదా, అంత్యక్రియలు అంటాం. అవి చేసేవాడు అంటే అన్ని చేతులు తీసుకోవడానికి పనికొస్తాయి కాబట్టి అన్నీ తీసుకునేవాడు, అందరి నుంచి తీసుకునేవాడు. అన్నీ తనకే కావాలి, అన్నీ నాకే కావాలి, అన్నీ నావి అని భావించేవాడు. అమితమైనటువంటి ఆశాపాశ బద్ధుణ్ణి ప్రహస్తుడు అంటారు. అతని ఆశ ప్రతిరూపం జంబుమాలి. అతను సంపాదించే వాటిని తన మెళ్ళలో ధరించి, తన ఒంటిలో అలంకారాలు ధరించి, మా నాన్న ఇంత గొప్పవాడు, అందరినీ మోసం చేస్తున్నాడు, అందరినీ వధిస్తున్నాడు, అందరినీ హింసిస్తున్నాడు, అన్ని సంపాదిస్తున్నాడు, అవన్నీ తెచ్చి నాకిస్తున్నాడు అనేటువంటి వాడు జంబుమాలి. ప్రహస్తుడు సేనాపతి. మనకు యుద్ధకాండలో అతన్ని నీరుడు అంటే రాముని సేనాపతి నీరుడు అతన్ని సంహరిస్తాడు. నీరుడంటే అగ్నిపుత్రుడు. ప్రతి దాంట్లో ఒక అద్భుతమైన సంబంధం ఉంది, ఒక అనుబంధం ఉంది, ఒక అంతరార్థం ఉంది. అగ్ని అనేటువంటిది కర్మలకు, జ్ఞానానికి మారుపేరు. జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్కృతి అని. అన్ని కర్మలను భస్మం చేసేది జ్ఞానాగ్ని. ఆ అగ్నిపుత్రుడు అంటే అగ్ని వల్ల కలిగినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానమే ప్రహస్తుడిని సంహరిస్తుంది. పెద్ద పెద్ద చేతులున్న వాణ్ణి, ఆశాపరుణ్ణి, అనేకమైనటువంటి నైమిత్తిక నిత్య కామ్యకర్మలు ఆచరించేటువంటి వాణ్ణి, నిరంతరం కామ్యకర్మలు చేస్తూ కామదలు పెంచుకునేటువంటి వాణ్ణి జ్ఞానం మాత్రమే తొలగిస్తుంది. అందుకే ప్రహస్తుని నీరుడు సంహరించాడు. సరే, మనం అర్థం అక్కడ చెప్పుకుందాం. ఇక్కడ ప్రహస్తుని పుత్రుడు జంబుమారి, హారముడు కలవాడు, అలంకార ప్రియుడు, ఆశాపాశం, ఆశను, అభిలాషను, దురాశను, పేరాశను, ఎదుటి వారిని హింసించాలనేటువంటి ఒక దుష్టబుద్ధిని తొలగించగలవాడు ఆచార్యుడే కదా. అందుకే జంబుమారిని హనుమంతుడు సంహరిస్తాడు. మనం ఆ వృత్తాంతంలోకి వెళదాం. సందిష్టో రక్షచంద్రేణ ప్రహస్తుతో బలి జంబుమాలి మహాదంష్ట నిర్జగామ తనుత్తర. ఇలా హనుమంతుడు చైత్య ప్రసాద ధ్వంసం చేశాడు. దానికి కాపలాలను ఉరుమంది ధ్వంసం చేశాడని వార్త విని కోపించిన వాడే రావణాసురుడు ప్రహస్తపుత్రుడైనటువంటి జంబుమాలిని ఆదేశించాడు. అతన్ని నిగ్రహించమని, బంధించమని. ప్రభువు యొక్క ఆజ్ఞను తీసుకున్న వాడై జంబుమాలి ధనుసు ధరించి బయలుదేరాడు. ఎట్లా రక్తమాల్యాంబరధర సద్వి రుజరకుండల అటుజుడు కాబట్టి తామసులు ఎర్రని పుష్పమాలను, ఎర్రని వస్త్రాలను, ఎర్రని ఆభరణాలు ధరించిన వాడు. సగ్వి పూలమాల ధరించాడు. రుచిర కుండల అందమైనటువంటి కుండలాలు ధరించాడు. మహాన్ వివృత్తనయన చాలా పెద్దవాడు. తిరుగుడు కళ్ళు నవ్వాడు. చండ భయంకరుడు. సమర దుర్జయ యుద్ధంలో అతన్ని ఎవరు జయించలేదు. ధనువు చక్రధనుప్రత్యం ఇంద్రధనస్సు వాడి ధనువును తీసుకొని మహద్విచిర సహాయకం అందమైన బాణములందాన్ని తీసుకొని విస్పారయాన వేగేన చాలా వేగంతో దాని ధనుష్టంకారం చేస్తూ ధనుష్టంకారం చేస్తే ఆ టంకారం వజ్రాయుధము లాంటి ధ్వనిని కలిగిస్తూ ఉన్నది. తస్య విస్పారకోశేన ధనుష మహత గొప్ప ఆ ధనువు యొక్క విస్పార ధ్వనితోటి దిక్కులు విదిక్కులు ఆకాశము అంతా ఆ ధ్వని నిండిపోయింది. రథేన కరయుక్తేన సమాగతము దీక్షిత. అత రథానికి కరములు అంటే కంతరగాడుదలు కూర్చారు.
సంకర గాడిదలు కూర్చిన రథంతో వచ్చినటువంటి ఆ ఎగ్గుమాలిని చూసిన హనుమంతుడు హనుమాన్ వేగ సంపన్న జహర్షచ ననాదచ హనుమంతుడు మరి కాస్త వేగాన్ని పెంచాడు. ఓహో ఇంకోటి వచ్చాడు కదా, నాకు సంతోషం, నాకు పని అది కదా, వచ్చింది ఎందుకు అని సంతోషించాడు. అలాగే పెద్దగా సింహనాదం చేశాడు. తం తోరణ విటంకస్తం హనుమంతం మహాకవి ఎక్కడ హనుమంతుడు తోరణ విటంకం. విటంకం అంటే కపోత పారావళి అంటాం. పావురాలు గూడు పెట్టడానికి, పావురాలు నివసించడానికి ఒక పెద్ద పొడవైన ఒక మొద్దును ఉంచుతారు. దృఢంగా బలంగా ఉంటుంది. దాన్ని విటంకము అంటారు. మనకు చాలా విస్పష్టంగా చెప్తాడు. తోరణ విటంకస్తం అంటే తోరణ స్తంభము అని అర్థం. 2 స్తంభాలు ఉంటాయి. తిరియక్ ప్రతిష్టాపిత కపోత పారిక కాష్టం ప్రస్థం హనుమంతం అన్నమాట. తిరియక్ ప్రతిష్టాపితం అడ్డంగా 2 పెద్ద పెద్ద చెక్కతో చేసిన స్తంభాలను ఉంచుతారు. వాటి మధ్యలో పావురాలు గూళ్ళు పెట్టుకుంటాయి. వాటి గూళ్ళు పెట్టుకునే అవసరం లేకుండా వీరే వాటికి అవకాశం కల్పిస్తారు. అవి వచ్చి అందులో తమ గూళ్ళు పెడతాయి, తమ పిల్లల్ని పెంచుతాయి. అది చాలా దృఢంగా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. అలాంటి దానిలో ఉన్నాడు హనుమంతుడు. ఆయన మహాకవి, జంబుమాలి మహాతేజ, దివ్యాధ గొప్ప తేజస్సు గల జంబుమాలి తీవ్రమైనటువంటి బాణాలతో అతన్ని హనుమంతుడిని కొట్టాడు. అర్ధచంద్రేణ వదనే శిరస్సీన కర్ణిన, ఒక బాణంతో వదనం ముఖం మీద, ఇంకో బాణంలో శిరస్సు, ఇంకో బాణాలతోటి మరికొన్ని బాణాలతోటి 2 బాహువులయ్యింది. 10 బాణాలు హనుమంతునిపై కొట్టాడు. ఆ బాణాలతో అతని శరీరానికి రక్తం ధరించింది. దానివల్ల ముఖం అంతా ఎర్రబారింది. అసలే హనుమంతుని ముఖం ఎర్రగా ఇప్పుడు మరి కాస్త వెళ్ళిపోయింది. శుద్ధువే సాంబరం శరీరాగతం ముఖం, బాణంతో కొట్టబడినటువంటి హనుమంతుని ముఖం శోభించిందట, బాధపడలేదు. బాహోహ వివ్యాధ అన్నట్టుగా శరీవాంబుజం పుల్లం విఘ్నం భాస్కరస్మిన ఎలా ఉందంటే వాల్మీకి ఎంత అద్భుతంగా వర్ణిస్తారు గమనించండి. బాణాలతో కొట్టబడిన హనుమంతుని ముఖం శరత్కాలంలో సూర్య కిరణముల కాంతితో వికసించినటువంటి ఎర్రతామర లాగా హనుమంతుని ముఖం భాషిస్తూ ఉంది. తత్స్య రక్తం రక్తేన రంజితం శిశుభే ముఖం. సహజంగా హనుమంతుని ముఖం చాలా ఎరుపుగా ఉంటుంది. ఆ ఎర్రని ముఖం ఈ రక్తంతో మరిగా శోభించింది. యథాకాశే మహాపద్మం చిత్తం సాంఖ్యన ఉండదు. దీన్ని అభూత ఉపమ అంటారు. ఇది అభూతోపమ అని చెప్తాం. ఆకాశంలో కాంచన బిందువులతో తడుపబడిన మహాపద్మంలాగా హనుమంతుని ముఖం వికసిస్తూ ప్రకాశిస్తూ ఉంది. చుకో బాణాత్వత లక్ష మహాకవి ఇలా బాణాలతో కొట్టాడు కాబట్టి ఈ మహాకవి హనుమంతుడు కోపించాడు. పార్టీ విపులాం దదర్శ మహతిం శిలాం చూచి ఆ పక్కకు చూచాడు. ఆయన పక్కనే పెద్ద ఒక గుండు శిల కనబడింది. తరదాతాం సముత్పాట్య నిక్షేప దివవద్బలి వెంటనే ఆ శిలను పైకి లేపి తిరిగి వేగంతో తెలిసేసి చాలా వేగంతో ఉన్నటువంటి హనుమంతుడు దాన్ని అతనిపై విసిరాడు. తాం శరైహి దశభిహి క్రుద్ధ తాడయామాస రాక్షస. అలా విసిరినటువంటి శిలను రాక్షసుడు 10 బాణాలతో భిన్నం చేశాడు. అంటే ముక్కలు ముక్కలు చేశాడు. అంటే తన పని చెడిపోయింది. విపన్నం కర్మత దృష్టివా
చెడిపోయినటువంటి తన పనిని చూచి హనుమాన్ చెడ్డ విక్రమ భయంకరమైన విక్రమం కదా హనుమంతుడు సాలం విపులముత్పాట్య రామయామాస వీర్యవాన్ ఒక పెద్ద మధ్య చెట్టు తీసి పెరిగి దాన్ని గిరగిరగిరా తిప్పాడు. రామయంతం జపం దృష్ట్యా సారవృక్షం మహాబలం చిచ్చేవ శుభమును బాణాన్ని జంబుమాలి మహాబల. ఇలా వృక్షాన్ని తిప్పుతున్నటువంటి ఆ హనుమంతుడిని చూచి అలాగే ఆ సాడ వృక్షాన్ని చూచి మహాబలవంతుని జంబుమాలి అనేకమైన బాణాలను అతనిపై ప్రయోగించాడు. అలాగే చతుర్భిహి సారం చిచ్చేద 4 బాణాలతో ఆ వృక్షాన్ని ఛేదించాడు. 5 బాణాలతో భుజములపై హనుమంతుణ్ణి భేదించాడు. వక్షస్థలం మీద 1 బాణంతో స్తనాంతరములో 10 బాణములతో కొట్టాడు. శరై పూరితను హనుమంతుడు అతని బాణాలతో శరీరమంతా నిండిపోయింది. రోజైన మహతావృత. ఇప్పుడు హనుమంతుడు నిజంగా బాగా కోపం వచ్చేసింది. సమయ పరిగం చూసి అభ్రామయామాస వేగట. తాను ఇదివరకు తీసుకున్నటువంటి పరిగ ఉందే ఆ పరిగనే తీసుకొని వేగము కలవాడై దాన్ని బాగా తిప్పాడు. అతివేగేన భ్రామయిత్వా బలోత్కట మహోత్కట. హనుమంతుడు మహావేగం కలవాడు. అలాగే మహా ఉత్కరుడు అంటే బాగా కోపంతో ఉన్నాడు. అలాంటి వాడు పరిగను బాగా తిప్పి పరిగం పాతయామాస జంబుమాలి మహోరసి. జంబుమాలి యొక్క హృదయం మీద వక్షస్థలంలో ఆ పరిగను విసిరివేశాడు. ఎప్పుడైతే పరిగ వేశాడో అది జంబుమాలికి తగిలింది. ఇంకేం కావాలంటే శిరోనాస్తి నా బాహు నా జ్ఞానుని అది పడటంతో అతడి తల లేకుండా అది తల పలిగిపోయింది. బాహువులు లేవు, మోకాళ్ళు లేవు, ధనుస్సు కనబడలేదు, రథము లేదు, అశ్వములు లేవు, బాణములు లేవు. అంటే అన్నీ అంతర్ధానం అయ్యాయా, చిన్నాభిన్నములయ్యాయి అర్థం. సహతరసాతేన జంబుమాలి మహారథ. అతను మహారథుడు, చాలా గొప్పవాడు, మహానుభావుడు, చాలా బలాఢ్యుడు. అంత గొప్ప బలాఢ్యుడు హనుమంతునితో వధించబడ్డాడు. జంబుమాలి మహారథ పపాత నిహతా భూమౌ. సరిపోయి భూమి మీద పడ్డాడు. చుండితాంగయుమ. కొమ్మలు రెమ్మలు పొడి చేయబడిన మహావృక్షం పడినట్టుగా జంబుమాలి పడ్డాడు. జంబుమాలి సునిహతం కింకరామశ్చ మహాబలాన్. జంబుమాలి చనిపోయాడు. అతని వెంట వచ్చిన సైన్యం పడిపోయింది. అంతకుముందు వచ్చినటువంటి కింకర్లు వధించబడ్డారు. సుక్రోధ రావణ శృత్వ. రావణుడు దీన్ని విని కోపించాడు. వృత్తలోచన కోపంతో ఎల్లవారిని నెత్తముడు కలవాడు అయ్యాడు. సర్వోఢ సంబత్త తామ్రలోచన ప్రహస్తపుత్రే నిహతే మహాబలే. రావణాసురుడు రోష సంవర్తిత తామ్రలోచన, కోపంతో తిప్పబడినటువంటి ఎర్రని కళ్ళు. మన కోపం వస్తే కళ్ళు తిరుగుతాయి, కనుగుడ్లు తిరుగుతాయి, కళ్ళు పెద్దగా అవుతాయి, కళ్ళు ఎర్రబారుతాయి. స్వభావక్తి. రావణాసురుడు కోపంతో కళ్ళు తిరిగిపోతున్నాయి. అది తామ్రలోచన, ఎర్రని కళ్ళు, ఎర్రబారాయి కనులు. ఎందుకు? ప్రహస్తపుత్రే నిహతే మహాబలి. మహాబలి ప్రహస్తపుత్రుడు వసించబడగానే రావణాసురుడు కోపం వచ్చేసింది. కోపంతో కళ్ళు తిరుగుతున్నాయి. అమాత్య పుత్రాన్ అతివీయ విక్రమాన్ సమాజదేశాసు నిశాచరేశ్వర. ఇక వీరు లాభం లేదని మంత్రిపుత్రుడైన మహాబల బలీయులను వారిని మీరు వెళ్ళి ఆ కపిని విగ్రహించండి, అతన్ని తీసుకుని రండి అని రావణాసుడు వారిని పంపాడు. మనకిది జంబుమాలి వధ. జంబుమాలి వధను పరికతోటే పూర్తి చేశాడు. మొదలు పర్వత శిఖరాన్ని వెట్టి విరగొట్టాడు, భేదించాడు. మరొక సాల వృక్షాన్ని వేసి దాన్ని ఛేదించాడు. వృక్ష పర్వతాదులు అతను ఏమి చేయలేవని తెలుసుకున్న హనుమంతుడు పరిక మహా ఆయుధాన్ని తీసుకొని దాన్ని బలంగా తిప్పి
అతను క్షత్రంలో వేస్తే అతను దోషం అయ్యాడు. అంటే మనకు మన ఆచార్యుడు ఈ సాధించాడు. ఆచార్యుడు విరోధి నిరసనం అంటే శత్రు సంహార చేయనటువంటి మహానుభావుడు. మనం మొదలు చెప్పుకున్నాం, పెద్ద పెద్ద కర్మలు చేసేవాడు, కర్మిష్ఠుడు, కర్మపరతంత్రుడు, ఆశాపాశాలు కలవాడు. కోరికలు వ్యక్తి కర్మ పెరుగుతాయి కదా, కోరికలు బాగా పెంచుకున్నటువంటి వాడు బాగా పనులు చేస్తాడు. అందుకే ప్రహస్తుడు. అతని పుత్రుడు జంబుమాలి బంగారు మాల ధరించిన వాడు. అంటే ఆభరణాలంటే, సువర్ణం అంటే, ధనం అంటే కోరుకున్నవాడు కొడుకు. వాటి కోసం ఏదో రకాల దేవతలను ఆరాధించి తన మనసు చేసినవాడు తండ్రి. పెద్ద చేతులు గలవాడు తండ్రి, బంగారు హారాలు కలవాడు కుమారుడు. అంటే తండ్రి చేతల వలన కలిగిన ఫలితం అనుభవించేవాడు మరి పుత్రుడే కదా. దీన్ని ఎవరు పోగొట్టాలి, ఎవరు తొలగించాలి అంటే ఆచార్యుడు మాత్రమే తొలగించాలి. అప్పుడే ప్రహస్తుడి దగ్గరికి వెళ్ళాడు. చూద్దాం, ఇలా అలవాటు చేస్తే యజ్ఞము, దానము, తపస్సు, ధర్మము, వ్రతము, నియమము, నిష్ఠ, ఆచారము ఇలాంటి వాటిని వివరిస్తే, ఇలాంటి వాటిని అందిస్తే, ఇలాంటి వాటిని బోధిస్తే శిష్యులు, మానవులు జ్ఞానాన్ని సంపాదించిన వారు అవుతారు, తత్వం తెలిసిన వారు అవుతారు, ధర్మాన్ని ఆచరించి బుద్ధిమంతుడై పరమాత్మను చేరుతారు. అందుకే హనుమంతుడు ఈ పని చేశాడు. ఇలా మనం 44వ సర్గను పూర్తి చేసుకున్నాం. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.